హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం భైరవం మూవీ గురించి ఒక చిన్న డిస్కషన్ అనేది చేసుకుందామండి. అలాగే భైరవం థీమ్ సాంగ్ అనేది మనకి రిలీజ్ అయిందండి. దాని గురించి కూడా చిన్నగా డిస్కస్ చేసుకుందాం, దాని ఎలా ఉంది అని ఫర్దర్గా రివ్యూని కొనసాగించే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఏ వీడియో మీకు నచ్చిందా అని. ముందుగా భైరవం అనేది టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేసిన 10 మిలియన్ ప్లస్ వ్యూసే ఉన్నాయి. ఆ టీజర్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. టీజర్ కూడా చాలా బాగుందండి. ఈ మూవీలో వచ్చేసి 3 మెయిన్ క్యారెక్టర్స్ అండి, 3 హీరోలు. మన మంచు మనోజు, నారా రోహిత్, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఈ చూస్తే 3 క్యారెక్టర్ చాలా మాస్గా ఉందండి ఈ మూవీలో. మేబీ నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ అన్న తమ్ముళ్ళు అయి ఉండొచ్చు, ప్లస్ బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళకి మనోజ్కి ఫ్రెండ్ అయి ఉండొచ్చు అండి. మెయిన్ అదే అనుకుంటున్నా, మన టీజర్లో అదే అర్థమైపోయిందండి. బేసిక్గా ఈ మూవీ వచ్చేసి మనకి ఒక గుడిని కాపాడము దాని మీద బేసిక్గా రన్ అవుతుండొచ్చు అండి. గుడిని కాపాడడం ఆర్ గుడిని మేబీ కొంతమంది వచ్చి దోచుకుంటున్నారేమో ఆ గుడిలో సంబంధించి ఆ గుడిని కాపాడడం కోసమే మూవీ అనేది స్టోరీ అని అనుకుంటున్నాము. మనకు ఒరిజినల్గా అఫీషియల్గా ట్రైలర్ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి మనకు కొంచెం హింట్ అనేది వస్తుంది మూవీ అనేది దేని బేస్ మీద రన్ అవుతుంది అని చెప్పి. ఇది 3కి ఇది కంబ్యాక్ కావాల్సిన మూవీ అండి. 3కి హిట్స్ అనేవి లేవు. రీసెంట్గా నారా రోహిత్కి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ హిట్స్కు, మన మంచు మనోజ్కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి అసలు రీసెంట్గా హిట్సే లేవండి. మనకి హిందీలో ఛత్రపతి తీసినారు, మీకు తెలిసింది ఎంత ఘోరంగా పరాజయం పొందిందో మూవీ. నారా రోహిత్ గారు, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి మన తెలుగు కన్నా హిందీలో బాగా ఫ్యాన్స్ ఉన్నారండి. ఎందుకంటే 900 మిలియన్ ప్లస్ వ్యూస్ అండి మన జై జానకి నాయక మూవీ కాడ. అర్థం చేసుకుంటే చాలా ఫ్యాన్స్ మేబీ హిందీలో కూడా రిలీజ్ చేస్తారేమో. టీజర్లో చూస్తే వేరే లెవెల్ యాక్టింగ్ ఉందండి మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది. థీమ్ సాంగ్ రిలీజ్ చేసినారండి. థీమ్ సాంగ్ చాలా బాగుందండి. గూస్ బంప్స్ వస్తున్నాయి సాంగ్ వింటుంటే, అంత బాగుంది. మెయిన్ ఆ సాంగ్లో మనకి లిరికల్ వీడియో కదండి, అక్కడక్కడ ఒక 10-15 సెకండ్స్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ చూపిస్తున్నారండి. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉందండి యాక్టింగ్. మొత్తం ఒంట్లో దేవుడు ఎట్లా పూని ఎట్లా చేస్తారని అట్లాగే ఉందండి. సాంగ్లో మనకి చిన్న 10 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియో రిలీజ్ చేసినారు. దాని లోపల యాక్టింగ్ వీడియో ఒక్కసారి సాంగ్ అనే జర్నీ 275K వ్యూస్ ఎంత ఉన్నాయి, రీసెంట్గా రిలీజ్ చేసినారు. చాలా బాగుంది సాంగ్ కూడా, ఒకసారి చూడండి. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేసినారండి బెల్లంకొండ శ్రీనివాస్ గారు దీంట్లో. మేబీ మూవీ అనేది బ్లాక్ బస్టర్ అవ్వచ్చేమో, ఎందుకంటే డైరెక్టర్ ముందు కూడా బాగానే ఉన్నాయండి. మూవీ నాంది, ఉగ్రం, మన అల్లరి నరేష్ని కొత్త రూపంలో చూపించినారు, మంచి హిట్ అయ్యింది, సీరియస్ రోల్స్ అనేవి కూడా. అట్లాగే ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతారు అనుకుంటున్నారు మూవీ డిపార్ట్మెంట్ అందరూ. మనం కూడా అనుకుందాం, ఎందుకంటే స్టోరీ బాగుంటే ఎవరు ఆపలేరండి మూవీని. స్టోరీ ఒక్కొక్క మెట్లో ఉన్నా కానీ యాక్టింగ్ అనేది బాగుంటే పక్క జనాలందరూ ఆరాధిస్తారండి చూడడానికి మూవీ. ప్లస్ అడాప్ట్ చేసుకుంటారు జనాలందరూ, యాక్టింగ్ బాగుంటే. టీజర్లో ప్లస్ సాంగ్లో ప్రకారం చూస్తే బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ చింపి పడేసినారండి. ఇప్పుడు వరకు నేను అంత యాక్టింగ్ ఆయనలో ఇప్పుడు వరకు నేను ఏ మూవీలో చూడలేదు. అంత బాగుంది యాక్టింగ్. చూడండి, టీజర్ ఒకవేళ చూడకపోతే మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, ప్లస్ ఈ సాంగ్ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీకు టీజర్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, అది కూడా అవైలబుల్ ఉందండి. ఫర్దర్గా ఈ మూవీ మీద ఏ అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కటి వీడియో చేసి చెప్తానండి నేను. ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ అయితే దిస్ సమ్మర్ అని చెప్పి మనకి సాంగ్లో అయితే ప్రజెంట్ లాస్ట్లో ఇచ్చినారు, దిస్ మూవీ రిలీజ్ ఆన్ దిస్ సమ్మర్ అని చెప్పి. మేబీ సమ్మర్లో మంచి పెద్ద మూవీస్ ఉన్నాయి, ఏ టైంలో రిలీజ్ చేస్తారో మనకు తెలియదు. చూద్దాం, ఫర్దర్గా అప్డేట్స్ వస్తే నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తానండి. అన్ని వీడియోస్ మీకు రావాలంటే జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.